ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఈ రెండో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట్లు, ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను మాబీగానే, అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. ఇవన్నీ కూడా ఏమనాలి, ఏంటి మనస్తత్వం ఏంటి? నాకు అంతుపట్టలేదు, మీకు అంతుపట్టిందా? ఈ మనస్తత్వం మీకు అంతుపట్టలేదు, ప్రజలకైనా అంతుపట్టిందా? ఏంటి ప్రవర్తన? ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయం చేయడం ఏంటి? మనందరం కలిసి ఏ విధంగా ముందుకు పోతాం? నాకైతే ఒకప్పుడు అందరూ అంటారు సైకో అంటారు, లేకపోతే ఇతనికి రకరకాలుగా మాట్లాడతాను. నేను ఎన్ని మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు దేశమంతా పార్లమెంట్లో మనకు సపోర్ట్ చేసి ఈ రాజధాని రావాలి, అమరావతి అభివృద్ధి కావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, దేశ అభివృద్ధికి కూడా దోహదం చేయాలి అని వాళ్ళందరూ మాట్లాడి యునానమస్గా అమరావతికి సంఘీభావాన్ని తెలియజేశారు, అమరావతి నిలబెట్టారు. వాళ్ళని తప్పుపడుతున్నాడు. ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అంటే వాళ్ళంతా ఏమీ తెలియని వాళ్ళు, ఈయనొక్కడే తెలివైనవాడు. ఇలాంటి మాట్లాడే పరిస్థితికి వస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి చూస్తే ఇంత విషం, ఇంత కుట్ర, ఇంత నేరాలు ఘోరాలు చేసి మళ్ళీ ఎదురుదాడి చేయడం, ధైర్యంగా ఫేస్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఈ రాష్ట్రానికి ఇది ఎందుకు ఇలాంటి తెలుగు జాతి చాలా సమస్యలు ఫేస్ చేశాం, 1-2 కాదు. మొన్నటి వరకు ఉనికి లేని పరిస్థితి, ఇప్పుడు మన వాళ్లే ఉనికి లేకుండా చేయాలనే విషయం కక్కడం, ఇవన్నీ చాలా. ఇంకొక పక్కన డిజైన్ ఉంది దీంట్లో, బెదిరిస్తే పెట్టుబడులు రావని. ఇది కూడా చాలా నీచం. ఎప్పుడు కూడా మీరు ఏమి చేసినా ఈ ప్రభుత్వం ఫర్మ్గా ఉంటాం, ఎక్కడ తగ్గే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యంగా ఎవరు చెప్పినా వింటాం. అప్రజాస్వామ్యంగా మాట్లాడితే మాత్రం స్టబర్న్గా ప్రజాహితం కోసం ముందుకు పోవడం తప్ప ఇంకోటి లేదు.